ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ రాణిస్తున్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాపిటల్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ సూచీలపై ఇవి సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ అదే జోరును కొనసాగిస్తోంది. దేశీయ సూచీలు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. ఫినాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ రాణిస్తున్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో పెట్టుబడులు స్టాక్ మార్కెట్లకు కలిసొస్తోంది. ఆసియా పసిఫిక్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉండటం దేశీయ సూచీలపై సానుకూల ప్రభావాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ అదే జోరుని కొనసాగిస్తోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. మంగళవారం ముగింపుతో పోల్చుకుంటే దాదాపు 170 పాయింట్లు లాభంతో 80,529 వద్ద ఉదయం మొదలైన సెన్సెక్స్ లాభాల జోరును కొనసాగిస్తోంది. ఒక దశలో దాదాపు 500 పాయింట్లు లాభపడి 80.701 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 390 పాయింట్లు లాభంతో 80,645 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కొనసాగుతోంది. దాదాపు 100 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం 119 పాయింట్ల లాభంతో 24,396 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ లో టాటా ఎలాక్సీ, కేపీఐటీ టెక్నాలజీస్, మనపురం ఫినాన్స్, సిఈఎస్సి షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. సిజీ కన్స్యూమర్, మెట్రోపోలిస్, ఎంసీఏఎక్స్ ఇండియా, పిబి ఫిన్టెక్ షేర్లు ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 355 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 513 పాయింట్ల వద్ద ఉంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.